దేవుడు నిర్ణయించిన ప్రమాణాల మేరకు అతడు మంచివాడే. ప్రతిరోజూ బలులర్పించాడు. తన సంతానం పక్షాన దేవునికి విజ్ఞాపనలు చేశాడు. కాని తన పక్షాన బలులు అర్పించటం మర్చిపోయాడు. అది వేరే సంగతి. అతడు ధనధాన్య సమృద్ధి గలవాడు. మత సంబంధమైన కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహించాడు. అతడేమీ వేషధారి కాడు. స్నేహితులు అతన్ని అపార్థం చేసుకున్నారు. యోబు నిస్సందేహంగా భక్తుడు, దేవుని బిడ్డ, పాత నిబంధన విశ్వాసి, ఆత్మయందు తీవ్రత గలవాడు. అతని గిన్నె నిండి పొర్లిపారింది. అలాంటప్పుడు అతనికి ఎందుకు శ్రమలొచ్చాయి? ఇది ఒక జటిల సమస్య. ఇది విచిత్రమైన సమస్య. యోనాను మింగివేసిన చేప మనకు విచిత్రమనిపిస్తే, యోబును బాధపెట్టిన శ్రమలు కూడా విచిత్ర మర్మమే. ఈ సమస్య యోబుకు యెహోవాకు మధ్య ప్రవర్తిల్లింది. సైతాను కూడా దీనికి సంబంధించినవాడు కాడుగాని దేవుడు అతణ్ణి పరీక్షలో వాడుకున్నాడు. అసలు సమస్య యోబే. యోబుకు తానెవరో నిజంగా తెలుసునా? తనను తాను తెలుసుకోవాలి. అతనిలో స్వనీతి అంకురం ఉంది. తనను తాను అభినందించుకుంటున్నాడు. అహంభావాన్ని దేవుడు శిక్షిస్తాడు. ఇప్పుడు మనం యోబు గ్రంథం 29వ అధ్యాయంలోకి వస్తున్నాము. ముందుగా బాలలకు ఒక చిన్ని కథ చెప్తాను. 2 పిల్లలున్నారు. వారిద్దరికీ ప్రత్యేక సమస్యలున్నాయి. మొదటి పిల్లవాడిని ఒక ఆయన దత్తు చేసుకున్నాడు. దత్తస్వీకారం జరిగింది. గెజెట్లో వేశారు కూడా. దత్తు తెచ్చుకున్న ఈ పిల్లవాడిని అతడు ఎంతో గారాబంగా ప్రేమతో పెంచుకుంటున్నాడు. ఆ పిల్లవాడు బడికి వెళ్లి చదువుకుంటున్నాడు. అయితే తోటి విద్యార్థులు అంటున్నారు, మాకు మా స్వంత తండ్రులున్నారు. మేము మా తల్లిదండ్రులు కన్న పిల్లలం. అయితే నీవు దత్తు వచ్చిన పిల్లాడివి. ఈ మాటలకు ఆ పిల్లవాడి మనస్సు ఎంతో నొచ్చుకున్నది. అతనికి ఒక బోధకుడు సలహా చెప్పాడు. చూడు బాబు, ఈసారి నీవు ఆ పిల్లలను నిలదీసి అడుగు. మీ అమ్మా నాన్నలకు మీరు పిల్లలు నిజమే, గాని అందులో విశేషమేమీ లేదు. మామూలుగా సాధారణంగా ఏదో మిమ్మల్ని పోషిస్తున్నారు. గాని నన్ను ఒక మహాధనికుడు కావాలని కోరి తెచ్చుకున్నాడు. నన్ను ఆయన ఎంత ప్రేమిస్తాడో తెలుసా? మీ నాన్నలు కూడా మిమ్మల్ని అంత ప్రేమించరు. ఆ అబ్బాయి ఈ మాటలు అన్నప్పుడు పిల్లలంతా అబాక్కైపోయారు. ఇక రెండో అబ్బాయి సంగతి. ఒక ఆయన తనను దత్తు చేసుకొని పెంచుకుంటూ ఉండగా ఆయనకు సొంత కొడుకు పుట్టాడు. అప్పుడు దత్తు తెచ్చుకున్న పిల్లవాడి మీది ప్రేమ సన్నగిల్లింది. ఆ పిల్లవాడికి ఆదరణగా బోధకుడు కొన్ని మాటలు చెప్పాడు. చూడు నాయనా, దేవుని ఏకైక కుమారుడు యేసుక్రీస్తు. అయితే దేవుడు నిన్ను నన్ను తన కుటుంబంలోకి దత్తు తెచ్చుకున్నా మనల్ని యేసుక్రీస్తుతో సమానంగా ప్రేమిస్తున్నాడు. బాలలు చూచారా? యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టి మనల్ని దేవుని కుటుంబంలోకి తెచ్చాడు. దేవుడు కావాలని కోరి మనల్ని తెచ్చుకున్నాడు. మనల్ని ఎంతో ప్రేమించాడు. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 23వ వచనం. ప్రభువు అన్నాడు, తండ్రి, నీవు నన్ను ప్రేమించినట్లే వీరిని కూడా, అనగా నా విశ్వాసులను ప్రేమించావు. దేవుని